23వ డివిజన్లో అనగొండలో మన శ్రీనివాసులు రెడ్డి గారితో పుల్లారెడ్డి గారితో మరియు ఇతర కార్యకర్తలతో మహిళలతో ప్రచారం నిర్వహించడం జరిగింది. నాన్నగారు 1999 నుంచి ఇప్పటి వరకు అన్ని ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచారు. ఆయన ఉన్న 25 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. పోర్ట్లు కానీ ఇంకా రోడ్లు కానీ అన్ని ఎక్కడికి వెళ్ళినా ఏ డివిజన్ నేను ఒక నెల రోజుల నుంచి నాన్నగారికి ప్రచారం చేస్తున్నాను. ఏ డివిజన్కి వెళ్ళినా అమ్మ ఆయన వల్ల మాకు మేలు జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 2015లో నాన్నగారు ప్రతి ఇంటికి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాన్నగారు ఎప్పుడు ఆయన చేసిన మంచి పనుల గురించి తన కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకోరు. ఆయన కూతురుగా నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఈ డివిజన్లో తెలిసిన విషయం ఏంటంటే ఇంకొన్ని రోడ్లు మిగిలిన్నాయి. తప్పకుండా మనం గెలిచిన తర్వాత అవి కూడా పూర్తి చేసుకుంటాం. సో నాన్నగారు వీళ్ళ ప్రేమాభిమానాలు వీళ్ళు అంతా చూస్తుంటే తప్పకుండా అఖండ మెజారిటీతో గెలుస్తారని నాకు గట్టి నమ్మకం. మీరందరూ నాన్నగారిని ఎమ్మెల్యేగా విజయసాయిని ఎంపీగా గెలిపించి మన జగనన్న ప్రభుత్వం వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.